ఈరోజు కేటీఆర్ గారు ఉదయం ఏదో మీడియాతో మాట్లాడుతూ మా ప్రభుత్వానికి బీజేపీ ఎంపీకి ఏదో సంబంధం ఉంది, బీజేపీ ఎంపీ ప్రోద్బలంతోనే ఈ ఎస్సీయూకి సంబంధించిన భూములు ఏవైతున్నాయో ఆ భూములన్నీ కూడా ఇబ్బందికి అంటే ప్రభుత్వము తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. తప్పుడు ఆరోపణలు చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. నేను ఏమంటున్నా అంటే ఈరోజు కేసీఆర్ గారు మతి ప్రేమించి ఓన్లీ మీడియా అటెన్షన్ కోసమే ఈరోజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా నీవు ఔటర్ రింగ్ రోడ్డును తెగ నమ్మినరు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం భూములను కొల్లగొట్టేసి మీ కుటుంబ సభ్యుల పేర్ల మీద చేయించిన విషయం మనకు ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఇన్ని తప్పుడు పనులు చేశారు కాబట్టి ప్రజలు మీకు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. ఈరోజు బీజేపీతో మీరు ఏ విధంగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారో మన జరిగిన పార్లమెంట్ ఎన్నికలే కానివ్వండి, మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు తేటతెల్లం చేసినాయి. సో ఈరోజు అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా మీరు బీజేపీకి సపోర్ట్ చేయాలనే ఆలోచనతో మీ క్యాండిడేట్ పోటీలో పెడతలేరు. అంటే ఇవన్నీ కూడా మీరు తప్పులు చేసి మా మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పాలన అందిస్తూ ఉంటే మా మీద లేనిపోని ఆరోపణలు చేసి రోజు ఏదో ఒక ఆరోపణ మా ముఖ్యమంత్రి గారు చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నము ఈరోజు కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు మతి ప్రేమించి ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఏదో రోజు పబ్బం గడుపుకుంటూ మీడియా అటెన్షన్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ప్రజలకు అందరికీ కూడా తెలుసు. మన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు 0 వచ్చింది. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో మిమ్మల్ని అసలు కనీసం ఊర్లలో కూడా తిరగనిచ్చే పరిస్థితులు లేవు. ఈరోజు ముఖ్యంగా మేము ఇస్తున్న సన్న బియ్యం పట్ల, అదేవిధంగా రాజీవ్ వికాసం పట్ల, అదేవిధంగా మేము అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నదాన్ని తట్టుకోలేక ఆ విషయాలన్నీ డైవర్ట్ చేయాలనే ఆలోచనతోనే ఈరోజు కేటీఆర్ గారు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. Subscribe us and press the bell icon for more interesting updates.